కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టినప్పటి నుంచి కాంట్రవర్సీలే. ఆమె మొట్టమొదటిగా పార్టీ లాంచ్ చేసినప్పుడు ఆమె పేరు చెప్పినప్పటి నుంచి కూడా కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. సో పార్టీ పెట్టిన పేరు మారిపోయింది అన్నట్టు. తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. మరి ఆ రక్షణ సేన కన్నా రక్షణ ఉంటుందా అంటే ఆ రక్షణ సేనకు కూడా రక్షణ కరువు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అనే పేరు కూడా ఉపసంహరించుకోవాలి, అది తీసేయాలి, మార్చాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ దగ్గర నుంచి అఫీషియల్ గా లేఖ వచ్చింది కవితకు. మళ్ళీ ఆ పేర్లు మారుస్తూ మరొక 3 పేర్లు ప్రతిపాదన పంపాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నుంచి లేఖ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడు పోసుకున్న తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయిపోయాయి. సో తెలంగాణ రక్షణ సేన కాస్త మళ్ళా రక్షణ లేకుండా మిగిలిపోతుంది. సో దీనికి అంటే రాబోయే 15 రోజులలో 3 ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించకపోతే, ఒకవేళ కనుక 15 రోజులలో కవిత కొత్త పేరు చెప్పకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది. అయితే దీనికి ఘాటుగా స్పందించినటువంటి కవిత న్యాయ పోరాటం చేస్తా అంటుంది. వీళ్ళు ఒక 2-3 పేర్లు కొత్త ఇవ్వమన్నారు కదా, ఇయ్యదట. నేను ఈయనే బిడ్డను కాదు, నేను కేసీఆర్ బిడ్డను, గట్టెట్లేంట, నేను కొత్త పేర్లు ఇచ్చుడు కాదు ఇక దీని గురించి కొట్లాడదా, 7 దాకా అయితే ఆడికదాకా అంటుంది. మరి రాష్ట్ర సేన పోయి రక్షణ సేనకు వచ్చింది. రక్షణ సేనకు రక్షణ దక్కుతుందా దక్కదా? ఆమె రకరకాల కార్యక్రమాలతో జనాలకు పోతుంది. అంటే ఇంకంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నప్పటికీ కూడా సో ట్రై చేస్తుంది, ఏదో ప్రయత్నం అయితే చేస్తుంది. మరి కవిత ఈ రక్షణ సేన పేరు ఉంటుందా, ఊడుతుందా? ఒకవేళ ఊడినా టీఆర్ఎస్ అనే పదంతో ఏదో కాలం వెల్లదిస్తుందా? మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి.